మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో, ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఎలాగే చూస్తున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? ఇదే జరిగేదా? అంటే మేము మాట్లాడక మాకు భావ ప్రకటన లేదా? మా సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి ఇంత వార్నింగ్లు ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా? ఇది మాకు అనుమానం. మా అనుమానాలు తీరాలి. దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి. ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేనికోసం? అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి? క్యాట్ అంటే పిల్లి కదన్నా అన్నారు పొరపాటున. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే ఎంబీఏ కోసం రాస్తారు. ఎంబీఏ లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి. క్యాట్ జిఆర్ఈ. క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడి అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను. నా దర్శనంలో చూశాను. ప్రభు అన్నాడు, నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు. ఇందోరా? ఏంటిది? నేను ఎప్పుడు ఇన్లా. ఆ ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మ్యాప్లో ఎతికా. ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. వెళ్ళిపోయా రాత్రికి రాత్రి. ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో 2 సొక్కాలు 2 ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా. ఏమో ఎచ్చులుగా వెళ్ళిపోయా. అక్కడ చూసి చలి. అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది. నాకు ఎవరు తెలియదు అక్కడ. 3 రోజులు 3 రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. రైల్వే స్టేషన్లోనే ఉండి సువార్త పరిచర్య చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. ప్రభా ఏంటి? తుమ్ జాతా హై మై ఆతా హై. ఇంతే వచ్చు నాకు, అంతమించేం రాదు. జాతా హై ఆతా హై ఇంతే వచ్చు. ప్రభా ఏంటి ప్రభా నాకు ఈ భాష రావట్లేదు, నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనర్గళంగా, మామూలుగా కాదు. ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను. ఎలా? హిందీలో మాట్లాడాను. నేనేం నేర్చుకోలా, ఏ స్కూల్కి వెళ్ళలా, ఏ గ్రామర్ చదవలా. కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు. ఎందుకు అనంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో. ఒక్క నెలలో. కారణం ఏంటి అనంటే ద పవర్ ఆఫ్ గాడ్. నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు, కావలసిన వరాలు ఇస్తాడు, కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు. నాకు ఇచ్చాడు. నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడ కలిసాను నా భార్యను. అందుకు చెప్పాను ఇది ఇంకేదో దాని కాదు. అక్కడ ఏంటి ఫుల్ చక్కెర వేసారేంటి? నేను చక్కెర తాగను అని. ఓకే. అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ సంఘంలో అయితే వెళ్ళానో ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ అలా కూతురునిచ్చి పెళ్లి చేశాడు. నిజంగానే ఆయనకు నేను లడ్డూగా దొరికానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా భార్య లడ్డూగానే దొరికింది. మామూలు లడ్డు కాదు. ఇప్పుడు నేను చేసే పరిచర్య, మీకు కనిపించే పరిచర్య, నేను చేసే పరిచర్యల్లో ఒక 10వ వంతు మాత్రమే. నిజంగా చెప్తున్నాను, 10వ వంతు మాత్రమే. చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి, రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి, పిల్లలను పెంచడం కానివ్వండి, డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి, బైబిల్ కాలేజెస్ కానివ్వండి, బిజినెస్ అడ్మిషన్ అనే పరిచర్య కానివ్వండి, వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి, పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి, ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి. మామూలు కాదు. నేను తల, కానీ ఆమె మెడ. ఆమె ఊగినట్టే మనం ఊగాలి. ఏం ఆప్షన్ లేదు. ఫోన్ చేసింది, ఎప్పుడొస్తున్నా? మీరేమో 2 గంటల వరకు చెప్పాలంటారా? అంత కుదరదు. అక్కడ హైకమాండ్ స్విచ్ చేసింది, వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు.